చేయమంటే చేస్తాను. అయితే స్టార్ట్ చేయమన్నా డిపెండ్ స్టార్ట్ చేస్తాను. ఓకే రెడీ సార్. ఓకేనా? ఓకే. మీడియా సోదరులకి ప్రెస్ మీట్కి హృదయపూర్వకంగా స్వాగతం. ఈరోజు ప్రెస్ మీటు ఒక అందమైన అబద్ధంతో మొదలుపెట్టాలని, ఆ అందమైన అబద్ధం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అసెంబ్లీలో జాలువారినటువంటి ఒక అందమైన అబద్ధంతో ఈ ప్రెస్ మీట్ మొదలుపెట్టాలి అని, ఈ అందమైన అబద్ధాన్ని రాష్ట్ర ప్రజలు కూడా చూసి తిలకించాలని మరొకసారి మనవి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో ప్రతి అంశం మీద ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు ప్రజలతో వాస్తవాలు పంచుకోవాల్సి వస్తుంది అనే దాని మీద నేను కాస్త వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. చాలామంది తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ప్రతి అంశం మీద మీరు మమ్మల్ని విమర్శిస్తారేంటండి, ప్రతి అంశం మీద మీరు మాట్లాడతారేంటండి అని మాట్లాడుతున్న సందర్భంలో నేను మీ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలకి ఏ రాజకీయాలు అయినా సరే మంచి రాజకీయాలు చేయాలి, ప్రజలకి కాస్త కూడు గుడ్డ నీరు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి, ఎలక్షన్లు వచ్చిన తర్వాత చూసుకుందాంలే, కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తే కూటమి ప్రభుత్వానికి ఇద్దాం, మళ్ళీ వైసీపీ బాగా పనిచేస్తే వైసీపీకి ఇద్దాం. జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, జడా శ్రావణ్ కుమార్కి కూడా ఒక ఓటేద్దామని ఆలోచించేటువంటి న్యూట్రల్ పీపుల్కి కానీ మీ అందరికీ నేను మీడియా సోదరుల సాక్షిగా మీ ద్వారా నేను వారికి ఒక మాట తెలియజేస్తున్నా. అబద్ధం అనేది నిజం గడప దాటలోపు అబద్ధం అనేది ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చేస్తుందంట. నిజం కనీసం గడప కూడా దాటదు, అబద్ధం అప్పటికి ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తుంది. ఇది ఏ విధంగా అయినా మనం అన్వయించుకోవచ్చు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరంలే, మన దగ్గర మంచి చేయాలి అని మనసు ఉండాల్సిన అవసరంలా, లక్షల మంది కార్యకర్తలు ఉండాల్సిన అవసరంలా, మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే అబద్ధాన్ని నిజం చేయటానికి, నిజాన్ని అబద్ధం చేయటానికి మన దగ్గర ఒక మీడియా ఉంటే సరిపోతుంది. నా దగ్గరికి ఒక వారం 10 రోజుల క్రితం ఒక సెఫాలజిస్ట్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రోడు. అంటే కొంచెం హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకు ఒక
ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళకి సలహాలు ఇవ్వటం, వాళ్ళు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎలా గెలవాలి అని చెప్పుకోవటానికి ఈ మధ్యకాలంలో కాస్త వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచన చేస్తున్నారు. నన్ను అడిగాడు, సార్ మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కదా అంటే, అవునయ్యా పెట్టుకున్నాను. సార్ మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర మరి ఎట్లా మీరు ఎలా వెళ్ళాలి అంటే, నేను అన్నాను మా దగ్గర అయితే డబ్బు లేదయ్యా, ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలోకి వెళ్తాం. మా దగ్గర డబ్బు లేనప్పుడు ఎప్పటికిప్పుడు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోలేం కదా అంటే, సార్ మీ దగ్గర కోట్లు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర జనాలు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న మీడియా ఛానల్ లాంటిది పెట్టుకుంటే మీరు దేన్నైనా శాసించవచ్చు సార్. అవి ఎలా ఉండాలి అంటే ABN TV5 లాగా ఉండాలి సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నిలబెడుతున్నది ఆ 2 ఛానల్సే కదా సార్. బాగా చెప్పావయ్యా, కరెక్టే నువ్వు చెప్పింది. ఖచ్చితంగా డబ్బులు ఉంటే మాత్రం ఒక ఛానల్ పెడదాం. అది ABN TV5 లాంటి, మహా టీవీ లాంటి ఛానల్స్ వద్దు, కాస్త నిజాలు మాట్లాడేటువంటి ఛానల్స్ పెడదాము. ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు వచ్చిన రోజు నేను కబురు చేస్తాను అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట రాష్ట్ర ప్రజలకు షేర్ చేస్తున్నానంటే, ఒక అంశాన్ని ప్రజల మస్తిష్కాల్లో నింపటానికి ఈరోజు ఒక అసభ్యకరమైనటువంటి పని చేసి టీటీడీలో ఒక అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండి ఒక అసభ్యకరమైనటువంటి రిలేషన్షిప్లో ఉండి వంటగదిలో కౌగిలించుకొని ఉన్నటువంటి వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏం తప్పుందా ఆ వీడియోల్లో, అది నా వ్యక్తిగతమైన విషయం, తిరుమలకి ఏం సంబంధం అని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు మాటల్ని, పైగా దీన్ని ఎలా సార్ అని మీడియా సోదరులు అడిగితే, మైండెడ్ నాకు ఒక ఛానల్ ఉంది, నేను కూడా మీడియాలో ఉన్నా, తగ్గేదేలే అని చెప్పినటువంటి ఒక టీటీడీ చైర్మన్ మీద కనీసం ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రదర్శించిన ఒక ముఖ్యమంత్రి దేనికి భయపడుతున్నాడు అనిపించింది నాకు. నిజమే కదా. ఇప్పుడు అదే ఒక కలెక్టరో, ఒక IPS ఆఫీసరో, లేకపోతే ఒక ఎంపీయో, ఒక ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి 2 నిమిషాల్లో తీసేద్దును, ఎక్స్ప్లెనేషన్, షోకాస్ నోటీస్ ఇద్దును. ఒక పవిత్రమైన పుణ్యకారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అంశాలని మళ్ళీ మీడియాలో కూర్చొని దాన్ని సమర్థిస్తున్నటువంటి విధానం అంటే, నిజంగా ఈ ఛానల్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా నేను. నిజంగా మీరు ఇంత దగుల్బాజీ ఛానల్స్ అని, ఇంత పనికిమాలిన ఛానల్స్ అని, ప్రజల సంక్షేమం, ప్రజల మంచి, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు వదిలేసి ఒక ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా ఒక ప్రభుత్వం ఇంత దారుణమైన పనులు చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మోస్తారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, మీడియా అనే ఒక చలనం లేకుండా తయారవుతారని నేనైతే కలలో కూడా ఊహించలే. ఇంత దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని మోస్తున్న విధానం, అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా ప్రభుత్వం అలాగే మోస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక ప్రకటన లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి పని చేసినటువంటి, ఇంత పని చేసి మళ్ళీ పైగా ఏమైంది, తప్పేముంది, ఆత్మీయంగా ఉంటే తప్పే ఉంది అని మాట్లాడుతుంటే, దానికి TV5 మూర్తి, ABN TV5 మూర్తి, TV5 సాంబశివరావు దాన్ని వెనకేసుకురావటం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, తప్పేముంది అని మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఒక మీడియా ప్రభుత్వానికి అండగా ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యక్ష ఉదాహరణ, ఒక ప్రభుత్వానికి మీడియా అండ ఎలా ఉంటుందో ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా కూడా అద్భుతం. ఒక అందమైన అబద్ధం ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక అందమైన అబద్ధాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తా. ఆ అందమైన అబద్ధం ఎవరి ద్వారా వచ్చింది అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటి ద్వారా ఎక్కడ దాకా వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చింది.
నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాట ఇలాగే ఉంటుంది సోదరులారా, ఇలాగే ఉంటుంది. న్యూట్రల్ పీపుల్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రజాకంటక ప్రభుత్వం. కళ్ళు మూసి తెరిచేలోగా 1,00,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనాపాటి, కళ్ళు మూసి తెరిచేలోగా 1,00,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనాపాటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని, ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి మాటలు, అబద్ధాలు ఏంటి అనేది నేను రాష్ట్ర ప్రజలకు ఈరోజు వివరిస్తా. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినటువంటి లెక్కలు. బహుశా నేను మా ఎమ్మెల్యేని కాదు కాబట్టి, నేనే ప్రజాప్రతినిధిని కాదు కాబట్టి నేను అసెంబ్లీలో ఉంటే ప్రశ్నించగలను. అసెంబ్లీలో లేను కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో నుంచొని ప్రశ్నిస్తున్నా. ప్రజాక్షేత్రంలో నుంచొని ప్రశ్నించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, గౌరవ హోమ్ మినిస్టర్, గౌరవ ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. ఇంత అబద్ధాలు యువతను మీరు మోసం చేస్తుంటే ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు మీ కన్ను మీరే పూడ్చుకుంటున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటువంటి మాటలు ఎవరికన్నో పొడవటంలా. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక పక్క అబద్ధాలు, ఒక పక్క రాష్ట్ర ఖజానా దుబారా, ఇంకో పక్క రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్న, ప్రజలు బాధలు పడి, కష్టాలు పడి, కన్నీళ్ళు పడి, అన్నమో రామచంద్ర ప్రాణమో రామచంద్ర అని అల్లాడుతుంటే మీకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వినోదాలు వస్తా. నేను వెళ్ళగా వన్ బై వన్ వస్తాయి. ఈరోజు ఒక అందమైన అబద్ధంతో ప్రెస్ మీట్ మొదలు పెట్టాలి కాబట్టి ఈ అందమైన అబద్ధంతోనే ఈ ప్రెస్ మీట్ మొదలు పెడతా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు కూడా, 5.5 కోట్ల మంది ప్రజలు కూడా, వారి బిడ్డలు కూడా ఈ మెసేజ్ని ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క మొబైల్లో చూసి తీరాల్సిందే. ఈరోజు నేను చదివే మెసేజ్ అంటే, భారతదేశంలో 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశానికి ఉప ప్రధాని కావాలి అనుకుంటున్నటువంటి ఒక పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకులు, ఇంచుమించుగా 16-17 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక గౌరవనీయులైనటువంటి ఒక ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వయసు కలిగినటువంటి ఒక పరిణతి చెందిన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకి, చేతలకి ఎంత తేడా ఉంటుంది, ఎంత అబద్ధాల పుట్ట. కళ్ళు మూసి కన్ను తెరిసేలోపు అబద్ధాలు ఆడగలిగి, ఇన్ని అబద్ధాలతో మనం ఎంతకాలం బతికామంటే 100 సంవత్సరాలు బతికిన ఉపయోగం ఏముంది? మన జీవితంలో అబద్ధాలు పుట్ట తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవటానికి చరిత్ర లేకపోతే ఇంకా ఏముంది గర్వకారణం అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదా? నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రసంగం రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వినాలి. అధ్యక్ష, ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈలో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్ లో ఇప్పటి వరకు మెగా డిఎస్సి గాని, పోలీస్ కానిస్టేబుల్స్ గాని, మిగిలినటన్ని చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అధ్యక్ష, ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతండి? 6,28,387 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఇది ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన. ఎంఎస్ఎంఈల్లో 2,49,000 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్లో 1,46,627 ఉద్యోగాలు. సార్, ఇది ఆంధ్రప్రదేశ్
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ నాకు ఇచ్చినటువంటి సమాచారం 10/2/2026. ఇక్కడ లాస్ట్లో డేట్ ఉంది చూడండి, 10/2/2026. 10/2/2026 అంటే ఎప్పటి ఇన్ఫర్మేషన్ ఇది? ఈ నెలలో మార్చి అయితే ఇది ఫిబ్రవరిలో వచ్చినటువంటి నాకు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఫిబ్రవరి నెలలో తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అని మేము ఇన్ఫర్మేషన్ అడిగితే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి అంటే అధికారులే ఇవ్వాలి ఆయనకు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వతహాగానే స్కిల్ డెవలప్మెంట్ నడపరు, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఒక జ్యుడిషియరీ జడ్జిమెంట్కి ఎంత శాంటిటీ ఉంటుందో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఈజ్ నథింగ్ బట్ అథెంటికేటెడ్ స్టేట్మెంట్. ఈ అథెంటికేటెడ్ స్టేట్మెంట్కి అధికారుల యొక్క రికార్డులకు ఎంత తేడా ఉందో చెప్తా. నేను అడిగిన ప్రశ్న ఏంటో కూడా చదివి వినిపిస్తా. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దట్ వర్ ప్రామిస్డ్ టు క్రియేటెడ్ అండర్ ది జాబ్ క్రియేషన్ ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ఇన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో అని అడిగితే వీళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సూపర్ 6 కార్యక్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా పరిధిలోకి రాదు, కాబట్టి మేము ఆ విషయంలో ఏ విధమైన సమాధానం చెప్పలేము అన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టో వేరు, అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ వేరు. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది సెడ్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డస్ నాట్ క్రియేట్ ఎనీ జాబ్స్ ఆర్ శాంక్షన్డ్ పోస్ట్. It facilitates employment opportunities through placement support under its skill development program. To the extent information available on record, details of candidates placed through APPSC training program and job melas during April 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాబ్ మేళాలకి వెళ్ళాల్సినటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే త్రూ వాళ్ళ ప్లేస్మెంట్ల ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్లేస్మెంట్లను రికమెండ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు. అంటే ఈ మధ్యకాలంలో డిఎస్సిలో ఒక 16,000 పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 లక్షలు 8 లక్షలు అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 7 లక్షలు 8 లక్షల మంది అప్లికేషన్లు 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనుకుంటామా? కాదు కదా. ఒక కంపెనీ ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉంది అనుకుంటే ఒక బీటెక్ కాలేజీ, ఒక బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 మందినో 40 మందినో రిఫర్ చేస్తుంది ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం రిఫర్ చేసినప్పుడు ఆ 40 మంది 50 మంది ఉద్యోగాల కోసం వెళితే దాంట్లో ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది. సో రిఫర్ చేసినటువంటి లక్షల మంది 1000 మంది ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. వీళ్ళు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు రిఫర్ చేసినటువంటి విద్యార్థులు జాబ్ మేళాలకు వీళ్ళు రికమెండ్ చేసింది 1,08,860 మంది. స్కిల్ హబ్స్కి రికమెండ్ చేసింది 3,985 మంది. స్కిల్ స్పోక్స్కి రికమెండ్ చేసింది 1,910 మంది. స్కిల్ ఇంటర్నేషనల్కి జాబులకు రికమెండ్ చేసింది 15 మంది. ఉమెన్ ట్రైనింగ్కి రికమెండ్ చేసింది 265 మంది. సిఆర్డిఏ స్పెషల్ ప్రాజెక్ట్కి రికమెండ్ చేసింది 13 మంది. వెరసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,46,000 మంది కాదు, వీళ్ళు కేవలం ఈ 1,08,660 మందిని జాబులు వీళ్ళకి ఫెసిలిటేట్ చేయండి, వీళ్ళు కూడా ట్రైనింగ్ పొందారు అని రికమెండేషన్ చేశారంట. రికమెండేషన్ చేసిన వాళ్ళని ఉద్యోగాలు వచ్చేసినాయి. జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి మన ఇళ్లలో కూడా, మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు.
అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇదిగో అక్కడ ఉద్యోగం, అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకి వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? మీ అధికారికగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఎవరు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ రోజు వరకు వాళ్ళు రికమెండ్ చేయటమే తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా సార్ మీరు సమాధానం చెప్తారు? ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా మీరు అసెంబ్లీలో అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు? ఎవరిని మోసం చేస్తున్నారు? విద్యార్థులను మోసం చేస్తున్నారా? యువతను మోసం చేస్తున్నారా? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? కన్నార్పకుండా అబద్ధాలు ఆడుతున్నారా? ఇది కాక ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, విజయవాడ, వీళ్ళైతే ఎంత దారుణం అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు కదా, అసలు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేసామో మా దగ్గర డేటానే లేదని ఇచ్చేసారు. ఈ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సీడాప్ అంటారు దీన్ని. ఈ సీడాప్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 2,49,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు చెప్పింది ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్, ఇది కూడా 22/2 వచ్చిందండి ఇన్ఫర్మేషన్. 22/2/2026 ఫిబ్రవరి నెలలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీడాప్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది అబవ్ అనౌన్స్మెంట్, అంటే ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 టు టిల్ ది డేట్ 14,002 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్. ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ 14,042 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ అంట. అంటే బహుశా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, ఒక ఉద్యోగానికి జాబ్ మేళా పెట్టి దాంట్లో 1,00,000 మందికి ఉద్యోగాలు జాబ్ మేళాలో అప్లై చేసుకోండి అని చెప్పినంత మాత్రాన అవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టు మీ ఖాతాలో వేసుకుంటే అది ఉద్యోగం ఇచ్చినట్టే సార్? ఉద్యోగాల కల్పన జరిగినట్టే సార్? ఎవరిని మోసం చేస్తున్నారు సార్ మీరు? ఏ యువతను మోసం చేస్తున్నారు మీరు? మీకు ఓట్లు వేసినటువంటి యువతను మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేసినటువంటి అన్నల్ని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కల్ని మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేస్తారు, బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాబు వస్తాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని ఊతర కొట్టి ప్రచారం చేసి ప్రతి నెల నేను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పినటువంటి నారా లోకేష్ అంతు పంతు లేడు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులందరూ లక్షల మంది మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తుంటే అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేసి, పనికిమాలిన ప్రకటనలు చేసి, అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుడుతో పట్టించే ప్రకటనలు చేసి ఈరోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలకి, చెప్పిన ఫిగర్స్కి, అధికారులు ఇచ్చినటువంటి ఫిగర్స్కి పొంతన లేకుండా అప్లికేషన్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందని మీ అధికార రికార్డులో రాసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి మీరు అబద్ధాలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలకి నిజాలు ఎవరు చెప్పాలి సార్? నిజాలు ఎవరు చెప్పాలి? నిజాలు ఎప్పుడు తెలియాలి? మీ దుర్మార్గకరమైనటువంటి మీడియా వంటగదుల్లో ఆడపిల్లల్ని వాటేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా వాళ్ళకేమో మీడియా మీరేమో వంతపడతారా? వాళ్ళ మీద కనీసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ చేయరా? వాళ్ళేమో తగ్గేదేలే అని చెప్పేసి వాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ఇంకా నేను చేస్తాను, ఏం చేస్తారో చేసుకుంటారని బిఆర్ నాయుడు ఇంకా తగ్గేదేలే అంటాడా? అసెంబ్లీ సాక్షిగా మీరు 6,28,387 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న గొర్రెలు చప్పట్లు కొడతారా? కామన్ సెన్స్ ఏమైనా ఉందా అసలు మీకు? అసలు మీరు ఎమ్మెల్యేలేనా? మీరు ఒక్క క్షణం ఎమ్మెల్యేలుగా పనికొస్తారా? వాస్తవాలు మీకు తెలియవా? ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడా, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడో మీకు తెలీదా? కనీసం అధికారులు రెక్కలు చూసుకోరా? ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడమేనా? చప్పట్లు కొట్టడానికి కూడా కనీసం ఒక అర్హత ఉండాలి కదండి. మీరు ఎమ్మెల్యేలుగా, మీరు ప్రజాప్రతినిధులుగా
ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సిన మీరు ఈ విధంగా అధికారిక లెక్కలు, అబద్ధాల లెక్కలు, పుట్టలతోటి ప్రజలను మోసం చేసి అసెంబ్లీ సమావేశాలు, ప్రజల డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి మీరు అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఏం చేస్తారు? డాన్సులు వేస్తారా? అసెంబ్లీలో డాన్సులు వేస్తారా? డాన్సులు వేయటానికండి మీకు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు మీకు అసెంబ్లీ కట్టించారు? జోకులు వేసుకోవటానికండి మీకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మీరు పంపించారు? పరిపాలన గాలికి వదిలేసి ఆట విడుపుల కాదండి. పని చేసి ఉన్న వాళ్ళకి సేద తీరటానికి ఆట విడుపుగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడతారు. మీరు ఏం పని చేశారని మీకు ఆట విడుపుగా ఉండాలండి? నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ఈ రాష్ట్రానికి ఏం ఎరగదీశారు, ఏం పగలు తీశారు, ఏం పొడి చేశారని మీరు ఆట విడుపు కార్యక్రమాలకు వెళ్తున్నారు? ఓహో, ఓకే. ఆట విడుపు కార్యక్రమాలు ఎందుకు అంటే పని చేసి ఆట విడుపు కార్యక్రమాలు కాదు. లంచాలు తీసుకొని అలిసిపోయారు. పాపం మైనింగ్లో దోచుకొని లిక్కర్లో ఎంత దోచుకున్నామో డబ్బులు లెక్కేసుకోవడానికి పాపం టైం దొరక్క సొలసిపోయి మీ ప్రజాప్రతినిధులు డబ్బులు లెక్కేసుకునేదానికి అలిసిపోయారు. ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు. అసలు మనం మైనింగ్లో ఎంత దోచుకుంటున్నామో, లిక్కర్లో ఎంత దోచుకుంటున్నామో, ఇసుకలో ఎంత దోచుకుంటున్నామో, అధికారుల లంచాల్లో ఎంత దోచుకుంటున్నామో, పేద ప్రజల చెమటని రక్తాన్ని పీల్చి పిప్పి రాబందులాగా తయారైన ప్రజాప్రతినిధులు అలసిపోయి కుంభకర్ణుడు నిద్రపోయినట్టు అసెంబ్లీలో పడుకొని నిద్రపోతున్న ఎమ్మెల్యేలు కొంతమంది. పాపం వీళ్ళకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది ఏంటంటే ఆట విడుపు కార్యక్రమాలు. ఎందుకు ఆట విడుపు కార్యక్రమాలు? పని చేసే వాళ్ళకి ఆట విడుపు కార్యక్రమాలు. మీకెందుకండి లంచాలు తీసుకునే ఎమ్మెల్యేలకి? మీకెందుకండి ఆట విడుపు కార్యక్రమాలు? ప్రజలు కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీని నడిపిస్తుంటే, ప్రజలు కష్టపడుతుంటే, ప్రజల కన్నీళ్ళు ఆకలి ఆర్పుకోవటానికి కన్నీళ్లు మింగుతున్నారండి రాష్ట్ర ప్రజలు. నేను గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులను కోరుతున్నా, ఒక్కసారి బయటికి రండి సార్, ఒక్కసారి బయటికి రండి. ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి, ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి, జరుగుతున్న ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్లను పడినాయి సార్. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడితే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అంతా పంతు లేకుండా ఆ బుడమేరులో ఉన్న ఆక్రమణలు, రాష్ట్రంలో ఉన్న ఆక్రమణల మొత్తాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఒక జీవో ఇచ్చినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం. రండి సార్, చూడండి ఒకసారి ప్రజల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయో. సార్, వోల్వో బస్సులో మొన్న ఒక్క రోజులోనే 30-40 మంది వోల్వో బస్సులో మాడి మసి అయిపోయినారు సార్. వోల్వో బస్సులో కూర్చున్న తోట తల్లి బిడ్డ చచ్చిపోయారు. ఆ ట్రావెల్ యజమానులందరూ కూడా మీకు డబ్బులు ఇచ్చి కింద పైన 400-500 టన్నులు వేసుకొని గ్యారేజ్ వేసుకొని రూల్స్కి వ్యతిరేకంగా ఎవ్రీడే కొన్ని వందల వోల్వో బస్సులు తిరుగుతున్నాయి సార్. పట్టించుకోండి సార్, ఒకసారి వాళ్ళని పట్టించుకోండి సార్, ఆ బస్సులను పట్టించుకోండి సార్. బస్సు ప్రమాదాలకి కారణం పైన వేస్తున్నటువంటి కింద వేస్తున్నటువంటి 100 టన్నుల యొక్క లగేజ్ అన్న విషయం మీకు ఎప్పటికి సార్ అర్థమవ్వాలి? 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీలు చేసి పక్కన పడేశారు సార్. 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీ చేసి పక్కన పడేశారు. అయిపోయింది. బుడమేరు 100 మంది చచ్చిపోతే అంతా ఈనాడు ఒక నిధి పెట్టింది, ఆంధ్రజ్యోతి ఒక నిధి పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధి పెట్టింది. ఒక 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినాయి, దోచేసుకున్నారు. దానికి అంతు పంతు లేదు, దానికి లెక్క జమ లేదు, అయిపోయింది. ఈవెన్ ఏదైనా దుర్మార్గం జరిగితే రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాన్ని కూడా డబ్బులుగా మరల్చుకోగలిగినటువంటి ఘనాపార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఆటపాటలు ఎందుకు, ఆట విడుపులు ఎందుకు సార్? మీకు ఎవరి డబ్బుతో ఆట విడుపులు? మొన్న మున్సిపల్ స్టేడియంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటలాడుకున్నారు, డ్రామాలు ఆడుకున్నారు. పాటలు, ఈలలు, గోలలు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెకిలి చేష్టలు, నవ్వులు, ఆ డ్రామాలు, ప్రజల సొమ్ముతోటి మనం ఈరోజు ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. 164 సీట్లతోటి మనకు అత్యున్నతమైనటువంటి అధికారం ఇస్తే ఆ ప్రజల కష్టాలని గాలికి వదిలేసి చూడండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిమేసినటువంటి విషాదాలు. నిన్నగాక మొన్న కాకినాడలో విస్ఫోటనం జరిగి 28 మంది చచ్చిపోయారు సార్.
28 మంది చచ్చిపోతే కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబాలకి శ్రద్ధాంజలి ఘటించాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా హోమ్ మినిస్టర్ అనిత, ఇండస్ట్రియల్ మినిస్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆ వేషాలు, పాటలు, గోలలు, వేలలతోటి ఏం బాగుందని సార్ రాష్ట్రం? మీరు అంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని పాటలు, ఈలలు, గోలలు, సరదాలు, సంతోషాలు చేసుకోవాల్సిన దానికి మీరు ప్రజాప్రతినిధుల, సినిమా స్టార్ల? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వేషం వేశాడు అంటే, ఆయన పాట పాడాడు అంటే, ఆయన డ్యాన్స్ చేశాడంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఆయన నేపథ్యమే సినిమా నేపథ్యం కాబట్టి ఆయనకి రాజకీయాలు అనేవి మనసులో లేవు కాబట్టి ఆయన కేవలం ఒక ముసుగు వేసుకునే రాజకీయాలనే ముసుగు, ప్రజాసేవని ముసుగు వేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఆడినా పాడినా చెల్లిపోతుంది. ముఖ్యమంత్రి గారు అలా కాదు కదండి. మీరు గత 45 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు, ఎంతమంది గొప్ప గొప్ప ప్రజాప్రతినిధులు 30-40 సంవత్సరాల నుంచి ప్రజలతోటి మమేకమైన ఉన్నవాళ్ళు, ఆటపాటలతోటి, డ్యాన్సులతోటి మీరు రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో నుంచి డబ్బుల్ని కోట్ల రూపాయలు దుబారా చేస్తుంటే ప్రజలు ఏమనాలి సార్? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రజలు ఎవరిని అడగాలండి? నాకు తెలిసినంత వరకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇప్పటి వరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కని విని ఎరగరు. ప్రజలు కని విని ఎరగరండి. ఉద్యోగాల కల్పన జరిగిందని ఒక పక్క అసెంబ్లీలో అబద్ధాలు, వాస్తవాలకి ఉద్యోగాల కల్పన జరిగిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి కొంతనుండదు. రాష్ట్రంలో ప్రమాదాలు ఎవ్రీడే ఒక ప్రమాదం. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొక్కిసలాట జరిగి 10 మంది చచ్చిపోయినారు. 10 మంది 6 చచ్చిపోయినారు. 6 people died. సార్, ఈ 6 చనిపోయినప్పుడు ఒక కమిషన్ వేశారండి. ఈ కమిషన్ ఇది GOMS నెంబర్ 16 డేటెడ్ 22/1/2025 ఒక కమిషన్ వేశారు. అంటే ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలేనండి. ఇవన్నీ నేను ఎందుకు ఈ జీవోలన్నీ చదివి వినిపిస్తున్నానంటే, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా, రాష్ట్రంలో రాష్ట్రం ఇంత కష్టకాలంలో ఉండగా, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి టికెట్లు కొనుక్కుందామని వెళ్ళి తొక్కిసలాట జరిగి 6 చచ్చిపోయి 30 మంది గాయపడి 30 మంది ఈ రోజు వరకు కూడా తేరుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ దోషుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇంతవరకు 0. దీని మీద ఒక కమిటీ వేశారండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ది స్టాంపేడ్ ఎట్ పద్మావతి పార్క్ ఎట్ తిరుమల ఆన్ 18/1/2025 లీడింగ్ టు a death of 6 people ordered appointment of Justice M. Satyanarayana Murthy, retired judge, High Court of Andhra Pradesh, to commission to enquiry అండర్ సో. ఈ కమిటీకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి అంటే, ది కమిషన్ షల్ కంప్లీట్స్ ఇట్స్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ ఇట్ రిపోర్ట్ టు స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ చార్జ్. ఈ కమిటీ యొక్క జీవో ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి 6 నెలల లోపు దీని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇది 8/1/2025 జరిగితే 8/1/2025 జరిగితే బహుశా జూన్ నెలలోనో జూలై నెలలోనో ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు జూన్ నెలలో? 2025, 26 కాదు, 2025 జూన్కి, జూలైకి, ఆగస్టుకి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు సబ్మిట్ చేయాలా? ఎవరి మీద ఒక్క నయా పైసా యాక్షన్ లేదు. ఇది ఏమంటారు సార్? దీన్ని నిర్లక్ష్యం కదా? మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని నిర్లక్ష్యం చేస్తుంది మీరు కదా? ఇంత దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగితే ఈ ఎంక్వైరీ వేసి తూతు మంత్రంగా ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీని పక్కన పడేసేసి ఏమీ మాట్లాడకుండా బీఆర్ నాయుడు కాపాడటానికి కాదా ఇది? బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఎంక్వైరీ ఇనిషియేట్ అవ్వదా? మీ సింగిల్ మ్యాన్ కమిటీ లడ్డూ మీద కల్తీకి మాత్రం పరాపరమని వెళ్ళిపోయి లడ్డూ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తా? ఎట్లా అండి ఇది? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీ పరిపాలన జరుగుతుంది సార్? అసెంబ్లీలో మీరు మాట్లాడటం, మీరేమో పవన్ కళ్యాణ్ కితాబేయటం, పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు మీకు బానిసగా ఉంటానంటాం, మీ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భరిస్తారు పిచ్చివాళ్ళు అనేది మీ ఒపీనియన్, అంతేగా? పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే
రాసుకోరా సాంబా, నేను రాసిందే రాత పాడిందే పాట. ఈయనకి 3 వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నవాడు రాసుకోవాలన్నట్టు, ఈయనకి 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రజలు ఏమి సాంబాలు కాదండి. రాష్ట్ర ప్రజలు సాంబాలు కాదు. రాసుకోరా సాంబా అంటే ఆ పక్కన ఉన్న మనోహర్ రాసుకుంటాడేమో, రాష్ట్ర ప్రజలు రాసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ తలరాతని పైన రాసేశారు. మీ తలరాతని పైన రాసేశారు. మీరు నేషనల్ ఎన్డీఏకి నేషనల్ చైర్మన్ అయినా, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా, 2029 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఎలిమినేట్ అయిపోయేటువంటి ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయంగా సమాధి కట్టాలని సమాధి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. 2029 రావటం, దాంట్లో వేయటం, మొత్తం ఇసుక సిమెంటు కంకర వేసేసి పైకి లేవకుండా మీ పార్టీని భూస్థాపితం చేయటమే రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి చేశారు అని 25 నెలల కాలానికే ప్రిపేర్ అయిపోయినారు సార్. ఇట్లాంటి దరిద్రులను తీసుకొచ్చి పెట్టుకున్నామురా బాబో. ఏం చేయాలి? ఈయన మాటలేందో అర్థం కాదు, ఈయన చేతలేందో అర్థం కాదు, ఈయన స్టేట్మెంట్లేందో అర్థం కాదు, ఈయన బానిసత్వం ఏందో అర్థం కాదు, ఈయన అధికారం ఏంటో అర్థం కాదు, ఈయన లాజిక్ ఏంటో అర్థం కాక బుర్ర పీక్కుంటున్నారు. మీకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానికి లెక్క ఉంది అని. సినిమాల్లో ఉందేమో కానీ మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి లెక్క లేకపోగా రాష్ట్ర ప్రజల ఆలోచన ఈ తిక్కని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక రాష్ట్ర ప్రజలకి తిక్కెక్కిపోతుంది, మీ జన సైనికులకి తిక్కెక్కిపోతుంది. 15 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వాన్ని మోయాలా? ఎందుకు మోయాలండి? దీనికోసం మోయాలా మీ ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రజలు ఎందుకు మోయాలండి? మీరు మోసుకోండి కావాలంటే. మీరే 15 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు మోసుకోండి. మిమ్మల్ని మోయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. ఎందుకు అంటే అబద్ధాలతో కూడినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఈ కమిషన్ ఎంక్వైరీ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వేసిన కమిషన్ ఎంక్వైరీ ఏమైంది? ఎవ్వరికి తెలియదు. ఇంతవరకు రిపోర్టే లేదు. సింహాచలంలో గోడ కూలి 10 మంది చచ్చిపోయారు, ఏమీ లేదు. కాశీబుగ్గలో విషాదం జరిగి 15 మంది 20 మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ఇంజూర్డ్ అయ్యారు. దాని మీద యాక్షనే లేదు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ బ్లాస్ట్ అయ్యి కొన్ని 10 మంది చచ్చిపోతున్నారు, వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, కోల్డ్ స్టోరేజ్లు కాలిపోతున్నాయి. ఏమి కాలిపోయినా మాకేమీ సంబంధం లేదనుకొని మధ్యలో వాయించుకుంటా ముఖ్యమంత్రి ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి ఒక పక్క మధ్యలో వాయించుకుంటా కూర్చొని పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం సాంస్కృతిక కార్యక్రమాలండి? ఏ అద్భుతమైన పరిపాలన అందించారని సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం పవిత్రం? ఎందుకు మీరు ఇంత ఆనందంగా చేసుకునేంత రాష్ట్రంలో ఏముంది? ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటేసింది. ఈరోజు కాగు తలంటేసింది మొత్తాన్ని. ఈరోజు కాగు తలంటేసింది సార్. నేను ఈ వీడియో చూపించిన తర్వాత నేను ఇంకొక అద్భుతమైనటువంటి ఇది చదువుతాను. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే, ఏదోటి బాగానే ఉంది కానీ ఒరే నీకు అలా కాదు కానీ ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ఎవరైనా ఇంకొకసారి వింటారంట మా కెమెరా. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషన్ చూడండి సర్లే ఏదోటి ఎంత బాగుందో. ప్రేమ 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 అని చెప్పగానే అలా కాదుగా. హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషను. ఎందుకని నవ్వుతారు? కవిత బాగుంది కాబట్టి మేడం నవ్వారు, దానికి ఏముంది, తప్పే ఉంది. సో విలేకరులు ఎందుకు కానీ నవ్వేది. అయితే ఈ క్యారెక్టరు అరవ శ్రీధర్ వేసినట్టయితే బాగుండేది, ఈ కవిత అరవ శ్రీధర్ చెప్పినట్టయితే బాగుండేది మన అసెంబ్లీ దీంట్లో. పాప మరి ఆయనకేం క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని అరవ శ్రీధర్ గారి కన్నా ఇవ్వాల్సింది, లేదంటే బిఆర్ నాయుడు గారి కన్నా ఇవ్వాల్సింది. చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు ఈ డైలాగ్ని, ఈ కవితని. లేకపోతే నేనేమంటానంటే, గౌరవ శాసనసభ్యులు ఏమంటానంటే, ఈ కవితను మీరు అరవ శ్రీధర్ కానీ బిఆర్ నాయుడుకి కానీ అంకితం చేయమంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమగా ప్రేమిస్తుందంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే శాసనసభలో శాస్త్రాలు చేసేటువంటి శాసనసభ్యులు ఇంత చీప్గా, అంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నేను ప్లే చేయడానికి. నేనేమంటానంటే శాసనసభ్యులకి పర్సనల్ లైఫ్ లేదని నేను అనను. శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమై ఉండాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయను. కానీ జడ్జిలందరూ కూడా ఈ విధంగా, జడ్జిలకు కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందండి. జడ్జిలందరూ కూడా ఈ విధంగా డాన్సులు వేసి ఇది చేసి ఒక కార్యక్రమం పెట్టి అది పబ్లిక్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ జడ్జెస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, సీరియస్నెస్ పోతుంది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, మీ శాసనసభ్యులు కూడా ఒక సీరియస్నెస్ ఉంది, ప్రజాప్రతినిధులకు ఒక సీరియస్నెస్ ఉంది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు తీర్చడంలో ఒక సీరియస్నెస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ లాగా, గుడుంబ శంకర్ లాగా డాన్సులు వేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కారు, ఉప ముఖ్యమంత్రులు కారు. వాళ్ళని ప్రజలు అప్రిషియేట్ చేయరు. సినిమాల్లో వరకే అది. ఈ కళాత్మకమైనటువంటి కళా హృదయాలన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి, బ్యాక్ డోర్లో ఉండాలి, కట్టను వెనుక ఉండాలి. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఒక న్యాయమూర్తి దగ్గర నుంచి ఒక సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక లాయర్ దగ్గర నుంచి సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈవెన్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ దగ్గర నుంచి కూడా అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటి చేసే వ్యవస్థ మనది. దాన్ని అబాసుపాలు చేయొద్దు అంటున్నాను నేను. దాన్ని ప్రజలకు కట్టేటువంటి డబ్బుల్లో నుంచి కోటాను కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసి ఈ విధంగా మీరు ఆట విడుపుల్లోకి వెళ్తే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. నిన్నగాక మొన్న కాకినాడలో బ్లాస్ట్ అయినటువంటి వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. 28-30 మంది. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి? కనీసం బాధ ఉందా మీకు? ఎమ్మెల్యేలు కాదు. రాష్ట్రంలో ఏ కంపెనీలో చూసినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా, ఏ ఇండస్ట్రీ, హజార్డస్ ఇండస్ట్రీలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ ఎందుకు లేదా అంటే, పవన్ కళ్యాణ్ గారు కంపెనీకి లైసెన్స్ తీసుకోమని అడిగితే కంపెనీలు వెళ్ళిపోతాయి కాబట్టి లైసెన్స్ తీసుకోకపోయినా కంపెనీలు పనిచేయండి అని అవుట్ రైట్గా ఆయన చెప్పారు. కాబట్టి విచ్చలవిడిగా ఇల్లీగల్గా వ్యాపారాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్లు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ లేకుండా కొన్ని వేల ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. బికాజ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. తద్వారా అవి పేలుతుంటే 100 మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. దీని మీద సోయలేదు. సిగ్గు లేకుండా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు స్కిట్లు వేస్తుంటే ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పక్క పగలబడి విటహాసం చేస్తుంటే దీన్ని ప్రభుత్వం అంటామా? ప్రజా పరిపాలన అంటామా? ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. వీళ్ళు ఈ విధంగా పరిపాలన చేస్తూ, ఈ విధంగా ప్రజల కోసం, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చత. అబ్బా, ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఇల్లు నవ్వటం. ఏంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వారేమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను జన్మదినము నాడు నన్ను
ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా, లేకపోతే హతమారుస్తావా, లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమారు, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్లను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. 15 రోజులు 20 రోజులు అన్నం నీళ్లు లేకుండా ఆ దామోదరం ఎస్పీ వెళ్ళి ఆ బీహార్లో పడిగాపులు కాల్చారు, చెట్ల కింద పుట్ల కింద అరెస్ట్ చేయడానికి వెళ్ళి. చివరికి రైట్ ట్రయల్గా వచ్చి రైట్ ట్రయల్గా ఈరోజు ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్డు సైడ్ రోమియోవా? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు ఏంది? ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి, ఏం జరుగుతుంది? దానికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో పాటల్లో సింగింగ్లో చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, గీతికనో ఏదో పేరు. ఆటలు ఆమె, పాటలు ఆమె, సంగీతం ఆమె, డ్యాన్సు ఆమె, రన్నింగు ఆమె, చదువులో మాత్రం 0. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం శ్రావణం, నాకు చదువు రాదు, మిగతా అన్నీ వచ్చు అని. అలాగే మనకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు హోమ్ మినిస్టర్ గారికి. లా అండ్ ఆర్డర్ని చూసుకోవటం తప్ప అన్నిట్లో ఉన్నారు మీరు. క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఒంగుడు దూకులు ఆట ఆడతారు, రింగ్ ఆట ఆడతారు, సాంగ్లు పాడతారు, వేళ్ళు వేస్తారు, గోళ్ళు వేస్తారు. హోమ్ మినిస్టరా, మీ డ్యూటీ ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? ఆ హెరిటేజ్కి ఏమన్నా అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. మనకి లా అండ్ ఆర్డర్ తప్ప అన్నీ తెలుసు. ఆ పక్కన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి గారిని పొగడటం మాత్రం ఒకటే తెలుసు. అమ్మ, మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఆద్యులు మన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆ పేటెంట్ రైట్స్ అంటే, మిస్సింగ్ ఉమెన్స్కి పేటెంట్ రైట్లు ఎవరు అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉప ముఖ్యమంత్రి గారు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించి ఆ అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేశారు. అమ్మ, మీ డిపార్ట్మెంట్ అమ్మా, ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు, మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కూడా వినాలి ఈ ఇన్ఫర్మేషన్. అమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట ఒక సంవత్సరంలో, నేను ఇది డేటా చదువుతుంది 1/7/2024 నుంచి 2/7/2025 వరకు. యాజ్ పర్ CCTNS డేటా, a total 7,499 women missing cases and 3,617 girl missing cases were registered in Andhra Pradesh state between 1/7/2024 to 2/7/2025. ఇప్పుడు నవ్వండి, పక్కపక్కలో ఏకైకలు. అనితా గారు, హోమ్ మినిస్టర్ గారు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, నవ్వండి. ఇప్పుడు నవ్వండి, డ్రామాలు వేయండి, దీని మీద వేయండి. ఒక సంవత్సరంలో 7,499 మంది ఉమెన్స్ మిస్ అయ్యారు అండ్ 3,600 గర్ల్ మిస్సింగ్ కేసెస్. ఉమెన్ మిస్సింగ్ అండ్ గర్ల్ మిస్సింగ్. గర్ల్ మిస్సింగ్ అంటే బిలో 18 years మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ అంటారండి. ఉమెన్ అంటే అబౌవ్ 18 అబౌవ్ మిస్ అయితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అంటారు. అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమాంగ్ దమ్ 6,816 ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ 3 గర్ల్ మిస్సింగ్స్ వర్ ట్రేస్డ్. As per CCNS data, total
495 cases and 29 women murder cases were registered between 1/7/2024 నుంచి 2/7/2027 వరకు. అంటే 1495 రేప్ కేసులు, 29 ఉమెన్ మర్డర్ కేసెస్ ఒక సంవత్సరంలో రిజిస్టర్ అయినాయి. దీనికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది 2025 నుంచి 2026 వరకు. ఒక సంవత్సరంలో 1500 మంది అమ్మాయిలు రేప్ అయ్యారు, 29 మంది అమ్మాయిలు మర్డర్ చేయబడ్డారు. మరి 7499 ప్లస్ 3617 మొత్తం అంటే ఇంచుమించుగా 11,000 మంది ఒక సంవత్సరంలో, ఇంకోళ్ళు 11,000 మంది ఒక సంవత్సరంలో, 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 yearsలో. 24 నెలల్లో రమారమి 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు, అంటే రమారమి ఒక నెలకు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న కలకట్టాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏమి హెలికాప్టర్లు పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకే తిరగటానికే సరిపోతుందా? మరి ఈ అమ్మాయిలన్నింటినీ ట్రేస్ చేయాల్సినటువంటి మీరు డ్రామాలు వేసుకుంటూ ఉంటే, క్రికెట్ ఆడుతూ ఉంటే, ఉంగుడు దుక్కుళ్ళు ఆడుతూ ఉంటే, కర్రాబెళ్ళ ఆడుతూ ఉంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు లా అండ్ ఆర్డర్ను పరిరక్షిస్తారు? ఈ తల్లిదండ్రులను పరామర్శించారా వెళ్ళి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఈ మర్డర్ జరిగినటువంటి అమ్మాయిల్లో కానీ, రేపు గురి చేయబడినటువంటి అమ్మాయిల్లో కానీ, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల్లో కానీ ఒక్క అమ్మాయి ఇంటికి మీరు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళకి ఓదార్చి, అమ్మాయి ఇదిగో నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, డీజీపీతో మాట్లాడుతున్నా, హెలికాప్టర్ పంపిస్తున్నా, విమానం పంపిస్తున్నా అని ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి? ఇంతమంది అమ్మాయిలు 22,000 మంది అమ్మాయిలు ఒక 2 సంవత్సరాల్లో మిస్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేయమను? వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు వెళ్ళి ఒక కళాక్షేత్రం పెట్టుకోండి, ఒక కళామ్మ తల్లికి బుద్ధి బిడ్డల్లాగా మీరందరూ వెళ్ళి ఒక ట్రూప్ పెట్టుకొని డ్రామాలు వేసుకోండి, పాటలు పాడుకోండి, ఆటలు ఆడుకోండి, డ్యాన్సులు వేసుకోండి. పరిపాలన ఇంకొకరు చూసుకుంటారు. మీకెందుకు పరిపాలన? ఇంకా నిన్న వీడియోల్లో ఇంకా ఉన్నాయి. దీంతో ఈ రోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి మహిళలందరూ ఉద్దేశించి నమస్కారం పెట్టి ఒక మంచి పాట పాడాలి. చెప్పు. అది ఇది నిజంగా పాట కాదురా, ఇది నిజంగా పాట కాదు, గుండె హృదయ స్పందన. అందరూ చెప్పరా? చూడ మా మంత్రి గారు చూడు, పాపం ఫోన్ చూసుకుంటున్నారు. మన జోకులు పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, ఎంతకు కేరదీసినాడు. అపము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఈ గాన కోకిలను మేము వినలేములే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇదే పాట వర్తింపు చేయాలి. అభయం శుభం తెలియని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి గొంతు కోసుకున్నారు, మీ ఎమ్మెల్యేలను నమ్మి గొంతు కోసుకున్నారు, మీ ఎమ్మెల్యేలను నమ్మి గొంతు కోసుకున్నారు సార్. 164 సీట్లు ఇచ్చినటువంటి మీరు ఇలాగ డ్రామా ఆర్టిస్టులు పాటలు పాడతారు, ఆటలాడుకుంటారు, పరిపాలన చేస్తారని మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి పడేశారు లా అండ్ ఆర్డర్లో. నాకు తెలిసి చరిత్రలో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నారు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినన్ని క్రైమ్స్ 22-23 నెలల్లో ఏ చరిత్రలో ఇంకో రాష్ట్రంలో జరగల. బీహార్ రాష్ట్రాన్ని కూడా, అత్యంత క్రైమ్ ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని కూడా వెనక్కి నెట్టి మన రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది.
లా అండ్ ఆర్డర్లో దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఇది కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తున్నటువంటి పరిపాలన. ఉమెన్ మిస్సింగ్లు, ఉమెన్ రేపులు, ఉమెన్ మర్డర్లు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంటైర్ ఇండియా హిస్టరీలోనే ది హయ్యెస్ట్ క్రైమ్ రేట్ రిజిస్టర్డ్ లాస్ట్ 24 మంత్స్లో. ఎస్సీ ఎస్టీల మీద దాడుల్లో, ఎస్సీ ఎస్టీ మీద మర్డర్లో ₹1 పెట్టుబడి లేదు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు 6,40,000 ఉద్యోగాలు కల్పించినటువంటి కల్పనలో ఏ ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్ట్ స్టార్ట్ చేసిందో చెప్పండి. మీరు కంపెనీయే రాలేదు, బ్రిక్కే వేయలేదు, ఫౌండేషనే వేయలేదు, ఎంఓఈల మీద కంపెనీ ఉంటే ఉద్యోగాలు వచ్చేసినట్టేనా ముఖ్యమంత్రి గారు? పరిపాలన మొత్తం కూడా 164 సీట్లతో పవన్ కళ్యాణ్కి 21కి 20 సీట్లు గెలిపించారు. ఆ ఎమ్మెల్యేలు సాయంత్రానికి డబ్బు మూటలు ఎంత వచ్చినాయో దోచుకోవడానికి తప్ప, ఎంత డబ్బులు వచ్చినాయో చూసుకోవడానికి తప్ప, ఎప్పుడైనా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తప్ప వారి అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయినా మాట్లాడారా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, మీ ఎమ్మెల్యేలు కనీసం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేయకుండా గాలికి వదిలేసి ఇక్కడికి అసెంబ్లీకి వస్తేనేమో ఆటపాటలా, కాన్స్టిట్యున్సీలో ఉంటేనేమో సరదాగా సంతోషంగా డబ్బులు లెక్కేసుకోవటమా? పరిపాలన ఉందా? పరిపాలన గాలికి వదిలేశారా? మీరు ఈరోజు అసెంబ్లీలో చేస్తున్నటువంటి నేను మళ్ళీ చెప్తున్నా, ఆటపాటలకి అసెంబ్లీలో వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క ఎంటర్టైన్మెంట్కి నేను వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, రాష్ట్ర ప్రజలు ఇన్ని సమస్యలు పడుతుంటే, విద్యార్థులు ఉద్యోగాలు లేక లోకేష్ అన్న ఉద్యోగాలు ఇస్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తారని కడుపులో ఆకలిని రోడ్డు పక్కన ట్యాంకులోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి కడుపులో ఆకలిని చంపుకొని చదువుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళండి, ఒక్కసారి విశాఖపట్నం వెళ్ళండి, ఒక్కసారి విజయవాడ రండి. కనీసం ట్యూటోరియల్స్లో ట్యూషన్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు మీకోసం ప్రతిరోజు ఈ టెంట్ కింద ధర్నా చౌక్ పక్కనే మా ఆఫీసు, ఈ ధర్నా చౌక్లో కొన్ని వేల మంది ఉద్యోగాలు కావాలని కొంతమంది, వచ్చిన ఉద్యోగాల్లో జీతాలు పెంచమని కొంతమంది, రెగ్యులరైజ్ చేయాలని కొంతమంది, వాళ్ళకి టీఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, డిఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, కొన్ని వేల మంది ఎవ్రీ డే ధర్నా చౌక్లో కూర్చొని ఏడుస్తున్న పరిపాలన కనిపించటం లేదా మీకు? విద్యార్థుల శోకాలు కనిపించటం లేదా? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు లేదా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఇస్తానన్న నారా లోకేష్ నీ పెట్టల ధర డైలాగులు, నీ పెట్టల ధర వాగ్దానాలు ఏమైపోయినాయా? ఉత్తర కుమారుడిలాగా పారిపోతున్నావు నువ్వు. ఈ రోజున ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన నారా లోకేష్ నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్య, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానం, నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి బుట్టి ఇస్తానన్నావు, నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది? 1,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానన్నారు, ఏమైపోయింది? 3 సిలిండర్లు ఇస్తారన్నారు, ఏమైపోయింది? ఉద్యోగాల కల్పన చేయకుండా ఇలాంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పోస్కోలు కబుర్లు, సోంబేరు కబుర్లు అసెంబ్లీలో చెప్తారా? అధికారిక లెక్కలేమో 0నా? మీరు ఉద్యోగాల కల్పనేమో 6,78,000. ఎట్లా కంపారిజన్ ముఖ్యమంత్రి గారు? ఆడపిల్లల్ని ఈరోజు ఈ విధంగా ఆడపిల్లలు మిస్ అవుతుంటే, ఆడపిల్లల్ని ట్రేస్ చేసేటువంటి ఒక్క అంశం మీరు పట్టించుకోకపోతుంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరిని అడగాలండి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా? శ్రవణ్ కుమార్ని అడుగుతారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? అడగాల్సింది మిమ్మల్ని. మీరు హోమ్ మినిస్టరు, ముందు ఒక 50 వెహికల్స్, వెనక ఒక 50 వెహికల్స్ పెడుతున్న పవన్ కళ్యాణ్ నిన్ను అడగాలి. 200 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. 400 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి నారా లోకేష్ని అడగాలి. అధికారం మీకు ఇచ్చినప్పుడు మిమ్మల్నే కదా మేము అడగాల్సింది. ప్రజలు ఇంకెవరిని అడగాలి? రోజుకొక ప్రమాదం, రోజుకొక దుర్మార్గం, టెంపుల్స్లో దుర్మార్గం, ఇన్స్టిట్యూషన్స్లో దుర్మార్గం, 100 మంది ప్రాణాలు పోతుంటే ఎవరి ప్రాణాల మీద విలువ లేకుండా, సిగ్గు లేకుండా, ఇంకా పక్కన శవాన్ని పెట్టుకొని ఇక్కడ బిర్యానీ తింటున్నట్టుగా రాష్ట్రంలో ఇన్ని మరణాలు జరుగుతుంటే అసెంబ్లీలో కూర్చొని ఏకలు పక్కపక్కలు ప్రతిపక్ష నాయకుల మీద జోకులు. ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి, నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివి చేస్తుంటే ఖండించాను,
ఖండిస్తాం. భవిష్యత్తులో మరలా జగన్ ముఖ్యమంత్రి అయినా ఇంకొకరు ముఖ్యమంత్రి అయినా గత ప్రభుత్వంలో జరిగిన ప్రజాప్రతినిధుల మీద జోకులు వేసుకొని అసెంబ్లీని అవమానపరచడం ఇట్ ఈజ్ నాట్ లీగల్. దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అది మీరైనా ఇంకొక ప్రభుత్వం అయినా. మీరేం చేస్తున్నారు? గత ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే జోకులు వేస్తారా? శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతారా? ఏమయ్యా, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ శాసనసభ్యుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా? ఒక శాసనసభ, పవిత్రమైన శాసనసభ సాక్షిగా మీరు మీ పరువులు తీసుకుంటుంటే ప్రజలు ఏమనుకుంటారనే అవసరం లేదా? రేపొద్దున మీ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు స్కిట్లు వేయలేరా? వాళ్ళు అవమానించలేరా? నీకంటే 100 రెట్లు అవమానించగలిగిన తెలివితేటలు, స్కిల్స్, నాలెడ్జి మా దగ్గర ఉంటాయి. కానీ అది విఘ్నత కాదు సార్. రాజకీయాలంటే ఒక సీరియస్నెస్ ఉండాలి. రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ లాగా చేస్తే ఎట్లా రాజకీయాలు? తాత్కాలికంగా ఆయన గెలవచ్చు. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, అంటే పూర్తిగా నాకు బాగా గుర్తులేదు కానీ ఒక తాత్పర్యం మాత్రం చెప్తా. చెడ్డవాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, మంచివాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ చివరికి గెలుస్తాడు. చెడ్డవాడు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ లాంటి ఊసర వెళ్ళి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి తాత్కాలికంగా గెలవచ్చు, బట్ అంతిమ విజయం మాత్రం నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళదే, ప్రజల కోసం ఆలోచించేవాడిదే, తనని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం త్యాగం చేసేవాడిదే. అంతేగాని పార్టీలను నమ్ముకునేవాడికి కాదు. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, ఒకరోజు మతం, ఒకరోజు కులం, ఒకరోజు సాంప్రదాయం, ఒకరోజు క్రిస్టియన్, ఒకరోజు ముస్లిము, ఒకరోజు హిందూ, ఇలాగా రోజుకు ఒక మాటలు మాట్లాడి ఈరోజు ఎలా తయారు చేశారంటే రాష్ట్రంలో హిందువులు, రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్లు అంటే బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక పాపాత్ముడు, బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక మనిషి కాదు, బైబిల్ పట్టుకుంటే వాడు బతకటానికి అవకాశం లేదు అన్న స్థాయికి ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ని, ముస్లింని తీసుకొచ్చారు. నువ్వు ఒక క్రిస్టియన్వి, నువ్వు స్పీకర్గా కూర్చున్నావు. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ దేశానికి మిసైల్ అందించినటువంటి అబ్దుల్ కలాం ఎవరు సార్? ఈ దేశానికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి అజరుద్దీన్ ఎవరు సార్? ముస్లిమ్స్ కదా. క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి, నువ్వు స్పీకర్గా కూర్చున్నావు ఏంటా మాట? ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది ఒక ముస్లిం సార్. ఈ దేశంలో 140 కోట్ల మందిలో ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్స్ వేరు కాదు సార్. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతే మీరు క్రిస్టియన్ కాబట్టి తిరుమల మీద చర్చ చేయకూడదు అంటే మరి డాక్టర్ అబ్దుల్ కలాం తయారు చేసినటువంటి అణుబాంబుని దేశంలో ఉన్నటువంటి మిగతా 130 కోట్ల మంది వాడకూడదు కదా. కడుపుకి అన్నం కదా తినేది, శుద్ధిగా ఉంచుకోవాలి. కొద్దిగా మన పెనాయిల్ వేసుకొని కడుక్కున్న, యాసిడ్ వేసి కడుక్కున్న ఆ నోటి కంపు పోగొడని విధంగా మాట్లాడుతుంటే మీరు అసెంబ్లీలో సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక మా ఆక్రోశాన్ని, మా కోపాన్ని, మా తపనని ప్రజల ముందు ఇదిగో ఈ ప్రెస్ మీట్ల రూపంలో వెళ్ళగక్కుతున్నాం. కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మేము మర్చిపోయినా, మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, మీరు క్రిస్టియన్స్ మీద, మీ ప్రభుత్వం క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద కక్కుతున్న విషయానికి పవన్ కళ్యాణ్ మత ఘర్షణలు రేపే విషయంలో ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎలా విలన్లు చేసి, తిరుమల లడ్డూలో విలన్ని ఎలా చేసి వారిని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, వారిని ఈ దేశంతో వ్యక్తులుగా, సంబంధం లేని వ్యక్తులుగా, వారిని వాళ్ళ మత సాంప్రదాయాలని విమర్శిస్తున్నటువంటి విధానం ప్రతి ఒక్క ముస్లిం, క్రిస్టియన్ గుర్తుపెట్టుకుంటారు సార్. ఎందుకు అంటే ఈ దేశంలో ముస్లిమ్స్ మీకుంటాయేమో, ప్రజలకి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ అనే తారతమ్యం లేదు, మీకున్నాయి. కాబట్టి మీరు విభజిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. కానీ ప్రజలకు అదేం లేదు. రేపు ఓటు వేసేటప్పుడు మీ ఈవీఎంల నిండా మీరు ఈరోజు అసెంబ్లీలో చేసిన చర్చ తాలూకు రిజల్ట్ కనపడి తీరుతుంది. చూడండి, మీరు ప్రతి మాటకి యూ విల్ పే ఇన్ 2029. మీరు మీ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా, కాబోయే ముఖ్యమంత్రితో సహా పే చేసి తీరుతారు. కావాలంటే రాసి పెట్టుకోండి. 29వ తారీఖు 2029వ సంవత్సరంలో జూన్
ఏ రోజైతే రిజల్ట్ అనౌన్స్ అవుతుందో ఆ రోజు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇదే డైలాగులు నేను ఆ రోజు చెప్తా. 2026 మార్చి 9 ఈరోజు 8 మార్చి 7వ తారీఖున జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట, జేపీపీ పార్టీగా అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట 2029 జూన్లో మళ్ళీ నేను వీడియో వేసి చూపించి మరీ మాట్లాడతా. ఆ రోజున మీరు ఎక్కడ కూర్చొని టీవీలు చూస్తారో తెలుసా? ఒకళ్ళేమో సింగపూర్లో కూర్చొని, ఇంకొకళ్ళేమో ఆస్ట్రేలియాలో కూర్చొని, ఇంకొకళ్ళేమో తమకిష్టమైనటువంటి దావోస్లో కూర్చొని, ఈ 3 ఏరియాల్లో కూర్చొని మీరు టీవీలు చూస్తారు. ఆ రోజు వచ్చి తీరుతుంది, ఆ రోజు వచ్చి తీరుతుంది. నేను ఇదే ప్రెస్ మీట్లో మీకు మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తా. రాష్ట్ర ప్రజలు మీరు చెప్పే అబద్ధాలను మోసపోయి మీకు ఓట్లేస్తారు అనుకోవటం పిచ్చి పొరపాటు. ఇప్పటికే విసిగిపోయారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే ఒక పూట తింటే రెండో పూట ఉంటుందా లేదా తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. మీ పరిపాలన యావగింపు వచ్చేసి మీ అబద్ధపు పరిపాలన మీద ప్రజలు మొక్క మీద ఉమ్మేస్తున్నారు. విద్యార్థులు ఉమ్మేస్తున్నారు, మహిళలు ఉమ్మేస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఉమ్మేస్తున్నారు, బిజినెస్ మ్యాన్లు ఉమ్మేస్తున్నారు, ఎంప్లాయీస్ ఉమ్మేస్తున్నారు, పోలీసులు ఉమ్మేస్తున్నారు, టీచర్లు ఉమ్మేస్తున్నారు. మీరు ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నందుకు ఇంకా దురదృష్టం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ చూసి ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసింది అని సిగ్గుమాలిన ఇట్లాంటి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. నేను చివరిగా ఇంకొక మాట చెప్తా. బిఆర్ నాయుడు అనేటువంటి ఒక కళంకిత టీటీడీ చైర్మన్ పదవి తొలగించకుండా, మీ ప్రభుత్వం కేవలం టీవీ5 చైర్మన్ కాబట్టి, మీడియా అధిపతి కాబట్టి అతన్ని మోస్తుంది అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వచ్చేసింది. దీని మీద ఎవ్రీడే డిబేట్లు పెట్టే సాంబశివరావు మూర్తి పారిపోయారు. దీని మీద డిబేట్లు పెట్టడంలా. ఎందుకు అంటే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో తప్పుగా చేసినట్ట. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఆమె నా సిస్టర్ అని ప్రకటించమనవయ్యా. బిఆర్ నాయుడిని ప్రకటించమను, నా సిస్టర్తో సమానం ఆవిడని ప్రకటించమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకసారి మాట్లాడం, సిస్టర్ అని ప్రకటించమను. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే అంట పాపం అంతా తప్పు పట్టారంట. సిగ్గుండాలి టీవీ5 మూర్తికి. అతన్ని తొలగించకపోతే టీటీడీ చైర్మన్గా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఆయన మీద వచ్చే ట్రోల్స్కి తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలవుతారు. రేపొద్దున ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో ఎవరికి పట్టు వస్త్రాలు సమర్పించినా పైన ఒక మీము, కింద ఒక మీము వస్తుంది. ఆయన పైన పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నట్టు మీము వస్తుంది, కిందేమో ఆయన వీడియో వస్తుంది. దీనికి తర్వాత మీరు బాధ్యతగా వహించాలి కదా. ప్రభుత్వం ఆపలేరు కదా సోషల్ మీడియాని. ఆయన రేపొద్దున వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చొని ఎవరైనా రిసీవ్ చేసుకుంటే పైన ఒక మేము, కింద ఒక మేము వస్తుంది. సోషల్ మీడియాని మీరు ఆపలేరు. ప్రతిష్ట అప్రతిష్ట పాలు అయిపోయారు. అది బిఆర్ నాయుడు వీడియో అని ఆయనే ఒప్పుకున్నాడు. అక్కడక్కడ ఎడిటింగ్ జరిగింది, పూర్తి వీడియోని ఒప్పుకున్నాడు. అయినా దాంట్లో తప్పు లేదు, అది నా పర్సనల్ వ్యక్తిగత జీవితం అన్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఆయన్ని కొనసాగించేటువంటి ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే యావత్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఆయన తొలగించకపోతే మీ మీద జరిగే అనర్థానికి, వెంకటేశ్వర స్వామికి జరిగే అనర్థానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏదో ప్రభుత్వాన్ని మోసాడు కదా అని ఆయన్ని కంటిన్యూ చేస్తే మేమైతే ఊరుకోం కదా. మా పార్టీ అయితే ఊరుకోదు. మా పార్టీ దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెడుతుంది. మా పార్టీ దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తుంది. మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ పెడుతుంది. ఇది ప్రతిరోజు మీడియాలో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠకు జరిగితే, తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠ జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. బిఆర్ నాయుడిని అక్కడ కొనసాగించాల్సినటువంటి అర్హత లేదు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తొలగించాల్సిందే. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. తాత్కాలికంగానే ఆయన్ని గనక అక్కడ పక్కన పెట్టకపోతే జరిగే పరిణామాలకి, జరిగే చెడు ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని వేడుకుంటూ,
మీడియా సోదరులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. సార్